నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1600+. యువర్ ఆనర్ సాక్షి పూర్వాపరాల్ని పరిశీలించిన పిమ్మట సెక్షన్ 420 into 1 divided by 120 bifurcated by 16 divided by 23 minus 1 plus 2 is equal to స్టార్ మహిళ. ఈరోజు అడ్వకేట్స్ డే. యాక్చువల్లీ మనం ఇద్దరు మనుషులతో ఎప్పుడు పని పడకూడదు అనుకుంటూ ఉంటాం. ఒకళ్ళేమో డాక్టర్లు, ఇంకోళ్ళేమో అడ్వకేట్. ఎందుకంటే ఇద్దరు దగ్గరికి వెళ్ళినా జీవితాంతం బుక్ అయిపోయినట్టే. డాక్టర్ ఏమో ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని లైఫ్ లాంగ్ ఏదో ఒక రకంగా బుక్ చేసి పడతారు అక్కడ. వీళ్ళేమో ఆ కేసు ఈ కేసు ఈ కేసు అయిపోతే ఆ కేసు, కాలుకేస్తే వేలుకేస్తే వేలుకేస్తే కాలుకేసి తరతరాలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాం అని నేను అనట్లేదు, బయట అలా అనుకుంటూ ఉంటారు జనరలీ. సో ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇంత మాట్లాడినందుకు నన్ను ఏదో ఒక కేసులో బొక్కలో వేయగలిగినటువంటి లా చదువుతున్న స్టూడెంట్స్ అంట. సో ఎవరెవరు వచ్చారు పరిచయాలు పెంచుకుందాం, వీళ్ళతో చాలా అవసరాలు ఉన్నాయి మనకి. నా పేరు శాంతి. సో మీది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? లా కోర్సు 5 years కోర్స్. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నారు మీరు? 4/5. 4th year రన్నింగ్ లో ఉన్నారు. ఓకే, దీని తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందా వేరే సీనియర్ లాయర్స్ దగ్గర? చేయాలి కదా. సో లాయర్ కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఓపిక, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారని వినే కెపాసిటీ ఉండాలి. అబద్ధాలు ఏమైనా చెప్పడం రావాలంట? అయ్యో. ఓకే. నా పేరు సునీజ, మా నేటివ్ ఆదిలాబాద్. నేను పడాల రామరెడ్డి లా కాలేజ్ లో 3/5 చేస్తాను. 3/5. ఓ ఇలా అంటారా? 5 years కోర్స్ 3 years కోర్స్ రెండు ఉంటాయి. సో 3/5 2/5 అనాలి. ఓకే, నేను 5/16 చేస్తున్నాను. 1600 ఐ థింక్ సో. నా 16 years కదా అందుకని. ఓ. నా పేరు వచ్చేసి స్వాతి. అవునా, చెప్పండి. నా నేటివ్ వచ్చేసి హైదరాబాద్. ఓకే, నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ చెస్. సరే, మీరు అందరు లాయర్లు వచ్చారు కాబట్టి నాకు ఒక మంచి లాయర్ జోక్ గుర్తొస్తుంది. ఒక లాయర్ వాళ్ళ కొడుకు బాగా చదువుకొని అతను కూడా లాయరే అయ్యాడంట. ఫస్ట్ డే కేసు వాదించడానికి అని వెళ్ళి ఇంటికి పరుగున వచ్చాడంట. నాన్న, నువ్వు 10 సంవత్సరాల నుంచి వాదిస్తున్నటువంటి యాక్సిడెంట్ కేసు నేను ఒక్క రోజులో గెలిచేశాను అన్నట్ట. ఒరే అప్రాచ్యుడా, దాంతో నువ్వు 20 ఏళ్ళు బతికుండొచ్చురా ఆ కేసు వాదిస్తూ ఒక్క రోజులో మొత్తం మటాష్ చేసేసావు కదా అన్నాడంట. అంటే అంతకాలం పడుతుందా ఒక కేసు అవ్వడానికి? జోక్ చేస్తుంటాడు పాత్ర. ఈవిడ చెప్పిన దాంట్లోనే అది జోక్ అని అర్థమవుతుంది. జోక్ చేస్తుంటారు ఆయన. చరేష్మా, నేను పిఆర్ఆర్ లా కాలేజ్ లో 3/5 చదువుతున్నాను. బిహెచ్ఎల్ హైదరాబాద్ నుండి వచ్చాను. ఓకే. నేను ఖమ్మం నుండి వచ్చాను. పిఆర్ఆర్ లా కాలేజ్ లో LLB 2/3 చదువుతున్నాను. రోజు ఇంట్లో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? యువర్ ఆనర్ అని తర్వాత ఎలాగో అదే అనాలి కదా మేడం. లైఫ్ లాంగ్ అనాలి కదా. నేను హైదరాబాద్ నుండి నేను ఫస్ట్ ఇయర్ చేస్తున్నా 3 years. కానీ ఒక కేసు వాదించాలంటే దాంట్లో ఉండేటువంటి ఎన్ని లూప్ హోల్స్ లోపలికి దూరి మీకు తెలుసా, ఏ కోర్టులో అయినా అడ్వకేట్ ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. అది క్లయింట్ తెలుగు వచ్చినా హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా. ఒకవేళ క్లయింట్ కి తెలుగు ఇంగ్లీష్ రాకపోతే? ఎందుకంటే తిను చెప్పేది ఈజీ క్లయింట్ కి అర్థమైపోతే, ఓ ఇదే కదా నేను చేస్తాలే అంటాడు. నాకు తెలుసు కదా అందుకని. ఎవరైనా చేస్తారు. మీరు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో వాదించే ఏ కేసులో అయినా సరే ఇంగ్లీష్ లోనే వాదిస్తూ? లేదు, తెలుగులో పక్కా తెలుగులో చేయాలి. అంటే ఇప్పుడు రీసెంట్ గా కొత్త చట్టం తీసుకొచ్చారు మాట్లాడాలి తెలుగులో. అంటే క్లయింట్ ఏ రిలీజియన్ కి చెంది ఉంటే అది ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఓకే, గుడ్. లేకపోతే చాలా కష్టం బాబోయ్. సరే, పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి చూద్దాం తరతర. 1 2 3 గో. శాంతి, బాధపడకు. ఇట్స్ ఓకే. ఈ రోజు కేసు వాళ్ళు గెలిచుండొచ్చు, కానీ రేపు నీ రోజు అవుతుంది.
నీకు 10 పాయింట్లు. సరే, మంచి లాయర్లకి చెడ్డ లాయర్లకి మధ్య ఉండే తేడా ఏమిటో చెప్పగలవా? మంచి లాయర్లు చెడ్డ లాయర్లు అని ఏమి ఉండదు. ఉంటారు, నాకు తెలుసు. నేను చెప్తాను. చెప్పమ్మా. మంచి చెడు. చెడ్డ లాయర్లు ఒక కేసు కొన్ని సంవత్సరాల పాటు పొడిగేలాగా చేస్తారు. ఓకే, రెడీ, 1 2 3 గో. నువ్వు అవుట్ అయిపోయావు. సరే, 12 పాయింట్లు. ఒకడు అన్నాడంట, మా లాయర్ ఈ మధ్య చాలా ఎక్కువ ఫీజు వసూలు చేసేస్తున్నాడు అని. అదేంటి, నార్మల్ గానే వసూలు చేస్తున్నాడు కదా అంటే, నీకేం తెలుసు, మొన్న బిల్లు పంపించాడు, అందులో ఏం రాశాడో తెలుసా? రాత్రి నిద్రలో నీ కేసు గురించి ఆలోచించినందుకు అని రాశాడంట. అలా కూడా వేస్తారా బిల్లు? వేసేలా ఉంది. ఇదిగో ఈవిడ వేసేలా ఉంది. తర్వాత వేసేది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు మనం అడ్వకేట్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, మన భారతదేశం ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన an advocate, లాయర్ కాబట్టి వారి బర్త్డేని పురస్కరించుకొని వారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజుని అడ్వకేట్స్ డే గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో రెడీ, 1 2 3 గో. నీకు 14 పాయింట్స్. ఒక లాయర్ ఇంకొక ఫాదర్ మధ్యలో సంభాషణ. ఓకే, సో లాయర్ అంటారు ఫాదర్ ఇస్ ముద్దాయి. అయితే మీ కొడుకు ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు అనేసి అడుగుతారు. అయితే 38 35 సరిగా గుర్తులేదు నాకు అని అంటాడు ఫాదర్. అయితే లాయర్ అంటారు ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఉంటున్నారు ఒక దగ్గర? 45 సంవత్సరాల నుండి. రెడీ, 1 2 3 గో. జ్యోతికి 16 పాయింట్లు. బాగా పిక్ పాకెటింగ్ చేసినటువంటి నేరానికి కోర్టులో విచారణ జరిగిన తర్వాత డిక్లేర్ చేశారంట, నువ్వు చేసినటువంటి ఈ పిక్ పాకెటింగ్ కి గాను 5,000 రూపాయల జరిమానా నువ్వు కట్టవలసి ఉంటుంది అనగానే ఆ వాదిస్తున్నటువంటి లాయర్ అన్నారంట, సార్ మా వాడి దగ్గర జస్ట్ 4,000 ఉన్నాయి, మీరు ఒక అరగంట టైం ఇస్తే ఆ మిగిలిన డబ్బులు తీసుకొచ్చిస్తాడు అని. మీరు కూడా అయిన తర్వాత మీరు ఇలాంటివి కన్సిడర్ చేయాలి. పిక్ పాకెట్స్ ని మీరు దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మా పాకెట్స్ ఫుల్ పెట్టుకొని వెళ్ళాలా వాళ్ళ దగ్గరికి వెళ్తే? మీ దాంట్లో నుంచి తీసుకొని ఇస్తారు, జరిమానా కట్టుకుంటారు వాళ్ళు. రెడీ, 1 2 3 గో. మీ ఇద్దరి వాదోపవాదాలను విన్న తర్వాత ఈ కోర్ట్ ఒక నిర్ణయానికి వచ్చినది. ఈలోగా ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈ కోతి చరిష్మాకే చెందాలని, ఈ కోతిని పెంచడానికి సర్వ హక్కులు చరిష్మాకే ఈ కోర్టు ఇస్తున్నది. దానితో పాటు చరిష్మాకి 18 పాయింట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఎవరు పోతే? కోతి పోతే. ఎలాగో పేరులో స్వాతి ఉంది కాబట్టి స్వాతికి కోతి ఎందుకని స్వాతికి 20 పాయింట్లు ఇవ్వడం నీకు కోర్టు నిర్ణయించినది. నేను పాట పాడుతాను. ఓ, కోతిని తీసుకుందో లేదో వెంటనే పాటలు కూడా
పాడమ్మా. కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలై కనుల తోటలో, నా కనుల కవితలే మాట మాటలో, ఓ కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. అవును, మీరు లాయర్లుగా ప్రేమ లేఖలు రాస్తే ఎలా ఉంటుంది? అంటే You are honor. మిమ్మల్ని హైకోర్టులో చూసినటువంటి ఆ మొదటి రోజు సెక్షన్ 420 ప్రకారం నేను ప్రేమలో పడ్డాను కాబట్టి, బట్ మీరు కూడా వెంటనే నా ప్రేమలో పడకపోతే సెక్షన్ 120 ప్రకారం మిమ్మల్ని నేను లోపలేసేస్తాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నేను పాడింది మాత్రం ఈ మ్యాండీ 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 కోసమే. అయ్యో, తదాస్తు దేవతలు ఉంటారు, పైనుంచి కోతులాంటి మొగుడు తిరుగుతాడు. సో ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. చదవడం మాత్రమే కాదు, నృత్య కళల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉందన్నమాట ఫ్యూచర్ లాయర్లకి. గుడ్ గుడ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రీనిజ. దూకుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో. అంటే
అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. ఈ సంభాషణలో మీరు విన్నది ఏ హీరో వాయిస్? చరిష్మా. రవితేజ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వెరీ గుడ్ జ్యోతి అండ్ స్వాతి. ఈ పాటలో హీరోయిన్ ఎవరు? అశ్విని. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పూర్వాపరాల్ని పరిశీలించిన పిమ్మట నీ దగ్గర నుంచి 6 పాయింట్లు మేము లాక్కోవడం జరుగుతున్నది. ఆన్సర్ రిచ్చా. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. కోర్టులో ముద్దాయి లేదా సాక్షులు నిలబడడానికి ఉండే ఏర్పాటుని ఏమంటారు? అంటే ఎందులో నిలబడతారు వాళ్ళు? బోన్. బోను. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. చరిష్మా 3, స్వాతి దగ్గర 1, సినిజా 2 పాయింట్స్. హీరో శోభన్ బాబు న్యాయమూర్తిగా, సుమన్ హీరోగా చేసిన సినిమా ఏది? ఆప్షన్ ఏ సర్పయాగం, బి దోషి నిర్దోషి. దోషి నిర్దోషి. కరెక్ట్, 3 పాయింట్లు. 1 సినిజా, స్వాతి 2. ఎన్టీ రామారావు జస్టిస్ గా నటించిన సినిమా పేరేమిటి? ఆప్షన్స్: ఏ జస్టిస్ చౌదరి, బి సర్దార్ పాపారాయుడు. జస్టిస్ చౌదరి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. అశ్విని 2, చరిష్మా 1. మార్జాల న్యాయం అనే పదంలో ఉన్న జంతువు ఏది? ఆప్షన్స్: ఏ పిల్లి, బి ఎలుక. ఎలుక. కాదు. అయ్యో పాపం. మార్జాలం అంటే పిల్లి, మార్జాల న్యాయం అంటే పిల్లి పిల్లల్ని తీసుకెళ్లేటువంటి బాధ్యత తల్లిదే గాని పిల్లది కాదు కదా. సో ఒకవేళ పిల్ల కింద పడిపోయింది అంటే ఆ బాధ్యత కూడా తల్లిదే. దాన్నే మార్జాల న్యాయం అంటారు. నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమే దోవేసావే, మనసునే దూవేసావే. ఒక బస్తా ఉంది, దాని నిండా నువ్వులున్నాయి. ఈ వాక్యాన్ని ఒక పదంగా చెప్పండి. బస్తా నువ్వులున్నాయి. ఓకే, 6 పాయింట్లు తీసుకో. చరిష్మా 3, శ్రీనిజా 1, అశ్విని 1, జ్యోతి 1. ఇండియాలో సివిల్ సర్వీసెస్ ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్: ఏ కార్ల్ మేసన్, బి కాన్ వాలిస్. కార్ల్ మేసన్. కాదు, కాన్ వాలిస్.
నేను మీకు ఒక ఆప్షన్ ఇస్తాను. ఎప్పుడైనా మీకు రాజీవ్ గారు ఒక సారీ కొనిస్తానని 2 సారీస్ కొనిచ్చారు అనుకోండి, వెంటనే ఇమ్మీడియట్ గా మీరు శాంతి దగ్గరకు వచ్చేయచ్చు. సెక్షన్ 420 కింద ఆయన పైన చీటింగ్ కేసు పెట్టేద్దాం. ఏంటి? అవును, ఒకసారి కొనిస్తాను 2 ఆప్షన్స్ ఇస్తే మీకు చీటింగ్ చేసినట్టే కదా. ఎవరైనా ఆవిడ 2 సారీలు కొనిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మీకైతే ఒకసారి లా అండ్ ఆర్డర్. గుడ్ గుడ్. అంతే. మేము మాత్రం మీ దగ్గరకు అస్సలు రాకూడదు అనుకుంటున్నాం. చెట్టు కింద ప్లీడర్ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి గారు. కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు. మన దేశంలో వరకట్నాన్ని ఏ సంవత్సరంలో నిషేధించారు? ఆప్షన్స్: ఏ 1961, బి 1966. 1966. కాదు, 1961. వరకట్న దురాచారం ఇంకా పోలేదు. 1961లో దీన్ని నిషేధించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో యువతలోనూ తల్లిదండ్రుల్లోనూ మార్పు వస్తేనే గాని ఇది మారదు. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. కరెక్ట్. 6. శ్రీనిధి 3, స్వాతి 3. ఇటీవల ఢిల్లీలో శంకుస్థాపన చేసిన జాతీయ మహిళా కమిషన్ నూతన భవనానికి ఏ పేరు పెట్టారు? ఏ నిర్భయ భవన్, బి రాజ్ భవన్. నిర్భయ భవన్. కరెక్ట్ ఆన్సర్. అశ్విని 1, కరిష్మా 2. ఇంతంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం. వాదికి అవతల పక్షం తరపున వాదించే వారిని ఏమంటారు? ప్రతివాది. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 6. స్వాతి 3, జ్యోతి 3. అభిలాష సినిమాలో లాయర్ గా చేసిన హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ చిరంజీవి, బి కృష్ణ. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. అశ్విని దగ్గరే 3. ఇంకా స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే, ఇది ఏదో ఏమో ఎరుగనులే అయినా మధురములే, ఇది కలయా నిజమా తెలియదులే, కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలు పేయదనే, నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. ఎక్కడో నువ్వున్నా పక్కనే ఉన్నట్టుంది, ఎప్పుడు నిన్నొదిలి
రానంటుంది. ఎందుకో ప్రతి మాట నీ పేరులా వినపడుతోంది. అందుకే సగవాట నీ పేరులో మనసడిగింది. నా హృదయం 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 నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. కోసం నేర్చలే వయ్యారాలు అయ్యారాలు. ఈ క్షణం నా ప్రాయం పేర్చలే పూబాడాలు. కంటిలో కాటుకలా కరిగిన నా స్వప్నాలే గంటకో కోరికలా చేరని నీ కౌగిళ్ళే. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. గుసగుసలే 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 గుసగుసలే. వెరీ గుడ్ శాంతి, సూపర్ సూపర్, బాగా చేసావు శాంతి, గుడ్ గుడ్. అండ్ మీరు కూడా. ఓకే, స్టార్ మైల్లో మనం నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రీనిజ, వెంకటేష్. ఓకే చూద్దాం. ధర్మచక్రం సినిమాలో లాయర్ వెంకటేష్ గారు. యువర్ ఆనర్, నేను కావాలని కోర్టుకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. అందుకు మీకు నా మీద కోపం వచ్చింది. నేను ఎలాంటి వాడినో, నా క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు. అయినా మీరు నన్ను సస్పెండ్ చేస్తానన్నారు. ఇంత చదువు అనుభవం మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఓ మామూలు ఆడ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలదు? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం న్యాయం అయితే రాగిని తన భర్తను చంపడం కూడా న్యాయమే. 6. నెక్స్ట్ చిత్రం మళ్ళీ శ్రీనిజ, చిరంజీవి. చూద్దాము. అభిలాష సినిమాలో చిరంజీవి గారు లాయర్ గా యాక్ట్ చేశారు. మిలాడ్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి కన్న కూతుర్నే అతి దారుణంగా హత్య చేయించాడు. మేనకోడల్ని, మరో మనిషిని నిలువునా చంపడానికి ప్రయత్నించాడు. అంతే కదా మిలాడ్, చట్టాన్ని మోసం చేయాలనుకున్నాడు. ఇటువంటి మనిషికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించి తీరాలి. He must be hanged by night till he is dead. yes 6 పాయింట్లు. తర్వాత చిత్రం స్వాతి, శోభన్ బాబు. చూద్దాం. దోషి నిర్దోషి సినిమాలో న్యాయమూర్తి శోభన్ బాబు గారు. 2 కోడి పుంజులు కత్తులు కట్టిన కాళ్లతో తన్నుకుంటుంటే చూసి ఆనందించే అనాగరిక మానవుడి సంస్కృతి నుంచి
ఒక మనిషిని హింసించి ఆనందించే హీనమైన సంస్కృతిని పెంచుకున్నాడు మానవుడు. కరెక్ట్ 6. నెక్స్ట్ చిత్రం. శాంతి. రాజేంద్ర ప్రసాద్ గారు. చెట్టు కింద ప్లేడర్. చూద్దాం. ఏమిటి సార్ అక్కడే వాదించేస్తున్నారా మీరు? మరీను 6. నెక్స్ట్ చిత్రం. శాంతి. శ్రీకాంత్ గారు. చూద్దాం. రాధా గోపాలం సినిమాలో ఈ లాయరే. చూసారా యువర్ ఆనర్? పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా? సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళడం గౌరవా? పెళ్ళాం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. ఎస్ 6. నెక్స్ట్ చిత్రం. శాంతి. స్నేహ గారు. చూద్దాం. కరెక్ట్ అమ్మా 6. భార్యాభర్తలు ఇద్దరు లాయర్లు అయితే బాబోయ్ ఎలా ఉంటుందో సంసారం చూపించారు రాధాగోపాలంలో. బాపు గారు. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎస్ ఆర్ నో? మీరు ప్రేమించారు, కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా? నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు, దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. అందరూ లాయర్లు వచ్చారు ఇవాళ. మీరందరూ వచ్చారు కదా ఫ్యూచర్ లాయర్స్, అందుకనే వీళ్ళందరూ యాక్టింగ్ లాయర్స్, మీరందరూ నిజమైన లాయర్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఓకే. సో మీరు కూడా వచ్చి చార్మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. చార్మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అడ్వకేట్లు ఫైనల్ గా ఆడబోతున్నటువంటి న్యాయపరమైన ఆట చూసారా? తరాసు లేదు మా దగ్గర, అందుకని ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జాని పడుకోబెట్టాం. గేమ్ ఫస్ట్ అరటిపండు, తర్వాత మేజ్. అది అయిపోయిన తర్వాత మేము కొన్ని పెన్సిల్ బాక్సుల్ని నిలబెట్టాం. మీరు ఇక్కడి నుంచి దీనితో వాటిని పడగొట్టాలి. 3 సెట్లు పెట్టాం కదా, ఒకసారి 3 పడిపోతే మీకు దానికి 6 పాయింట్లు వస్తాయి. 3 పడితేనే 6. ఓకే, సో మీరు ఇక్కడి నుంచి దీన్ని బెస్ట్ ఆఫ్ లక్. కానీ ఆ 3వది పడలేదు కదా, సో మళ్ళీ ఆ 3వది పడేంత వరకు కొట్టాలి. సో మీరు దీన్ని పట్టుకోండి, దీన్ని రోల్ చేయండి, ఈ హ్యాండిల్ పట్టుకోండి. సో బై ఎనీ ఛాన్స్ మీరు కొట్టేటప్పుడు ఇటువైపు అటువైపు కూడా పడిపోతే పాయింట్లు ఇస్తాం. ఇది ఆట. 1 2 3 గో. మొత్తం 7. ఇవన్నీ కరెక్ట్ గా ఆడావు, కానీ ఫస్ట్ అరటిపండు తినలేదు నువ్వు. ఓకే, దానికి పాయింట్లు లేవు. 7 8, సో నీకు 48 పాయింట్స్.
రోటీ మేకర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. సో మొత్తం 7 పెట్టావు, మళ్ళీ ఒక సెట్ పెట్టేశావు. 8 9 10 60 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కొట్టేశావు, మళ్ళీ ఆ తర్వాత 4 పెట్టావు. సో ఇక్కడే 11 12 13 78. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. చరిష్మా, ఆల్ ది బెస్ట్ చరిష్మా. 1 2 3 గో. ఆరేసుకోబోయి పారేసుకున్నావు హరి 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 హరి. పోయింది. 6 7 8 48. అండ్ హండీ సెట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. 1 2 3 గో.
ఆరోది కూడా పూర్తిగా పడలేదు టైం అయ్యే టైం కల్లా. సో 5, 6, 7, 42. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. టార్గెట్ 13 ఆర్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఏడు, 8, 9, 10, 60. నాట్ బ్యాడ్. కూల్ కెగ్. ఇవాళ మన స్టార్ యువతి స్వాతి. Sheila mala pere yedeina ada ure yedeina amma yentu bumi de asalu lekunte kanna life is sunna chiro giro shirt o skirt o way say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina